విరాట్ చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్, నో కెమికల్స్. జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు అభ్యర్థి అనగానే అమిత్ షా ఎందుకని అంత తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు? ఒకసారి కాదు, పదే పదే దాన్ని ఎందుకు రిపీట్ చేస్తున్నారు? సల్వా జుదూమ్ అనేది అక్కడున్న ట్రైబల్ వాళ్ళు ఫామ్ చేసిన ఒక గ్రూప్, అది మిలిటెంట్ గ్రూప్. ఎంప్లాయిడ్ ఉన్నారో లేకుంటే అమాయకమైనటువంటి గిరిజనులు ఉన్నారో వాళ్ళంతా మావోయిస్టుల పందా తీసుకుంటున్నారు. వాళ్ళని వెళ్లకుండా ఆపడానికే ఎవరు రారు విట్నెస్గా వాళ్ళ ముందు, చేతికి దొరికితే చంపేస్తారు వాళ్ళు. ఇప్పుడు రిటైర్డ్ జడ్జిలందరూ కలిసి ఒక లెటర్ అయితే రాశారు. ఇప్పుడు మీరు చేసినటువంటి కమెంట్స్ వల్ల న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పోతోంది, ఆరోపణలు అనుమానాలు వచ్చేలా ఉన్నాయి అని. మీరు రిటైర్ అయిపోయి మీ తర్వాత వచ్చిన చీఫ్ జస్టిస్ రిటైర్ అయిపోయి 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి కేసులు నడుస్తున్నాయి. మళ్ళీ మీకు డెడ్ లైన్ లేదండి. కొంతమందికి అయితే బెయిల్ వస్తుంది, లేకుంటే కొంతమంది కేసులు కొట్టేస్తారు, కొంతమందికి జైలు వస్తుంది, లేకపోతే కొంతమంది కింది కోర్టుకు వెళ్ళమని చెప్తారు అనుకున్నప్పుడు వేర్ ఇస్ ద జస్టిస్ అనేటువంటి ఒక డౌట్ వస్తుంది. జస్టిస్ లేదు మన కంట్రీలో. అమిత్ షా అయితే చాలా క్లియర్గా మార్చి 26 కల్లా చివరి మావోయిస్ట్ని కూడా మేము అంతం చేస్తాము. నక్సలైట్ని చంపినప్పుడు హ్యూమన్ రైట్స్ వాళ్ళందరూ లేసేస్తారు ఆ టైంలో. టెర్రరిస్ట్ని చంపినప్పుడు వచ్చేస్తారు. హ్యూమన్ రైట్స్ ఏమైందంటే అందరికి హ్యూమన్ రైట్స్ ఉందండి. ఇవాళే నేను చూసాను పొద్దున సుప్రీంకోర్టు. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎన్నిక అనేది ఇప్పుడు అనివార్యమైంది. అయితే అనూహ్యంగా ఇండీ కూటమి బలపరిచినటువంటి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి మీద ఎందుకని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అంత తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు, తీవ్ర పదాలన్నీ ఉపయోగిస్తున్నారు? నక్సల్స్ 20 ఏళ్లలో విపరీతంగా పెరగడానికి సుదర్శన్ రెడ్డే కారణం అనేటువంటి మాటతో పాటుగా సల్వా జుడుమ్ను బ్యాన్ చేయడం వెనకాల కూడా ఆయన ప్రో నక్సల్ భావనలు, సిద్ధాంతాలు ఉన్నాయనేటువంటి మాటని ఎందుకంత తీవ్ర స్థాయిలో చెప్తున్నారు? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ సురేష్ కొచ్చాతిల్ గారు. సార్ నమస్తే. నమస్కారం సార్, సల్వా జుడుమ్ అనేది తీవ్ర స్థాయిలో ఛత్తీస్గఢ్లో అక్కడ వ్యవహారాలని చూసుకుంది, నక్సల్స్కి వ్యతిరేకంగా పనిచేయడం, ఎడ్యుకేట్ చేయడం చేసింది. బట్ జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు అభ్యర్థి అనగానే అమిత్ షా ఎందుకని అంత తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు? ఒకసారి కాదు, పదే పదే దాన్ని ఎందుకు రిపీట్ చేస్తున్నారు? సల్వా జుదూమ్ అనేది అక్కడున్న ట్రైబల్ వాళ్ళు ఫామ్ చేసిన ఒక గ్రూప్, అది మిలిటెంట్ గ్రూప్. అడ్డుకోవడానికి నక్సలైట్స్. ఎందుకంటే మీరు నక్సలైట్స్ని కర్ర చేసుకొని అడ్డుకోలేరు. మీకు ఆయుధాలు కావాల్సి వస్తుంది. సో మాకు ఆయుధాలు ఇవ్వండి సెల్ఫ్ డిఫెన్స్గా, ఎందుకంటే మమ్మల్ని చంపడానికి వస్తున్నారు, మేము ట్రైబల్స్, మా దగ్గర ఏం లేదు, ఆయుధాలు లేవు, మాకు ఆయుధాలు ఇవ్వండి అని చెప్పి వాళ్ళ గ్రూప్ ఫామ్ చేశారు, సల్వా జుడుమ్ అని చెప్పి. దాన్ని కొంచెం అక్కడ లోకల్ ఎమ్మెల్యేస్ వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు దానికి, ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు అక్కడ జరిగింది ఏంటంటే. మనకు 10 సంవత్సరాల ముందు 10-15 సంవత్సరాల ముందు వెళ్తే ఛత్తీస్గఢ్, అప్పుడు కొత్తగా ఫామ్ అయిన ఛత్తీస్గఢ్కి నక్సల్ ప్రాబ్లం చాలా ఉండేది. దండకారీనా బెల్ట్ నుంచి మొత్తం లైన్గా వస్తుంది అనమాట. జార్ఖండ్ కానివ్వండి, బీహార్, జార్ఖండ్, అక్కడి నుంచి మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ. కానీ ఈ సల్వా జుడుని బ్యాన్ చేయడం ఒకటే కాదు జస్టిస్ సుదర్శన్ రెడ్డిది ప్రాబ్లం. ఈవెన్ మన యూనియన్ కార్బైడ్ కేసు, భోపాల్ గ్యాస్ ట్రాజడీ కూడా ఆయన హ్యాండిల్ చేసి దాంట్లో ఏం నిజాలు లేవు, ఏం లేదు, వారెన్ ఆండర్సన్ క్యాన్ బి సెట్ ఫ్రీ అని చెప్పిన మనిషి సేమ్ సుదర్శన్ రెడ్డి. సరే, ఆయన అప్పుడు ఇచ్చిన జడ్జ్మెంట్స్ని మళ్ళీ ఇప్పుడు తీసుకురావడం, దాంట్లో ఏమైనా నిజాలు ఉన్నాయా లేదా అని దాన్ని మనం చెప్పలేము. ఇట్ లైక్ రీవిజిటింగ్ డెడ్ బాడీని పోస్ట్మార్టం చేయాలాగా ఉంటుంది అది అన్నమాట. కానీ సల్వా జుడుమ్ కేసులో చాలా క్లియర్ ఉంది. ఎందుకంటే ఇది మనం ఇప్పుడుగా చూసి అన్నిట్లో ఎప్పుడైనా లెఫ్టిస్ట్ ఈకో సిస్టమ్ వచ్చి ఒక రైటిస్ట్ ఈకో సిస్టమ్ మీద దాడి చేసినప్పుడు కోర్టు వాళ్ళని ఎప్పుడైనా హెల్ప్ చేస్తారు. నేను రీసెంట్ ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు, 2 ఎగ్జాంపుల్స్. ఒకటి, మొన్న పాకిస్తాన్ నుంచి ఒక జనరల్ని తీసుకొచ్చి వైర్ అని చెప్పే పబ్లికేషన్ ఉంది, సిద్ధార్థ్ వరదరాజన్ నడిపిస్తున్నారు ఆన్లైన్. దాంట్లో కరణ్ థాపర్ ఈ పాకిస్తాన్ జనరల్ని తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేశారు. ఆ టైంలో యూనియన్ గవర్నమెంట్ బ్యాన్ చేశారు, పాకిస్తాన్ నుంచి ఎవరు తీసుకురాకూడదు ఆపరేషన్ సింధు టైంలో, దాని తర్వాత కూడా. కానీ ఆ బ్యాన్ పట్టించుకోకుండా వీళ్ళు మళ్ళీ అక్కడిని తీసుకొచ్చి ఆయన ఆన్లైన్ తీసుకొచ్చి ఆయన భారతదేశం, మన ఆర్మీ మీద, ఎయిర్ ఫోర్స్ మీద ఏదో ఆరోపణలు చేసుకున్నారు చాలా మటుకు. ఇన్ని జట్లు పడిపోయినాయి, ఇన్ని కొట్టుపడేసాము, అది చేసాము, భారతదేశాన్ని ధ్వంసం చేసాం అని చెప్పేసి. దాన్ని ఎక్కడ కౌంటర్ చేయలేదు కరణ్ థాపర్. ఎందుకంటే ఎవ్రీబడి నోస్ ఆయన పొలిటికల్ అఫిలియేషన్ ఎక్కడ ఉంటుంది. ఈవెన్ దో ఆయన ఫాదర్ వాజ్ అ జనరల్, ది సేమ్ కరణ్ థాపర్ ఫాదర్ జనరల్ ఉండే, జనరల్ థాపర్. 62 వార్ ఓడిపోవడంలో ఆయనకు పెద్ద ఒక రోల్ ఉండే. దాని తర్వాత ఆయన్ని రిజైన్ చేయించారు. ఇట్ ఈస్ వెరీ రేర్ దట్ అట్ అ జనరల్ లెవెల్ యు ఆర్ ఆస్క్డ్ టు రిజైన్. కృష్ణ మేనోన్ డిఫెన్స్ మినిస్టర్, ఈయన ఇద్దరిని రిజైన్ చేయమన్నారు నెహ్రూ ఆ టైంలో. ఎందుకంటే హీ వాజ్ రెస్పాన్సిబుల్
ఇండియన్ ఆర్మీకి ఎక్విప్మెంట్ లేకుండా వాళ్ళకి వింటర్ క్లోదింగ్ లేకుండా పంపించిన మనిషి జనరల్ థాపార్. ఇన్ఫ్యాక్ట్ సికింద్రాబాద్లో ఉన్న వాళ్ళకి థాపార్ పేరు అంటే చాలా గుర్తుంటుంది. ఎందుకంటే మారెట్పల్లి నుంచి ఏఓసీకి వెళ్తున్నప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఆర్మీ ఏరియా ఎంటర్ కాగానే ఏఓసీ ఎంటర్ కాగానే లెఫ్ట్లో థాపార్ స్టేడియం అని ఉంటుంది, క్రికెట్ స్టేడియం, అంటే నార్మల్ క్రికెట్ స్టేడియం అనమాట ఆర్మీ వాళ్ళది. దట్ సేమ్ జెంటల్మెన్ థాపార్. కానీ కరణ్ థాపార్ని పక్కన పెడతారు, ఎందుకంటే కరణ్ థాపార్కి వీళ్ళ మీద 2 ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయినాయి. ఫస్ట్ ఎఫ్ఐఆర్ సుప్రీంకోర్టు స్టే చేశారు, అప్పుడు ఇంకో సెక్షన్ కింద ఇంకొక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తే దాన్ని కూడా స్టే చేశారు సుప్రీంకోర్టు. ఆలోచించండి, నార్మల్ ప్రొసీజర్ ఏంటంటే మీ మీద ఎవరైనా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి మీకు అప్రహెన్షన్, నన్ను అరెస్ట్ చేయగలరు అని చెప్పి మీరు యాంటిసిపేటరీ బెయిల్లా మీరు కోర్టుకి వెళ్తారు. దానికి మీరు ఫస్ట్ హైకోర్టుకి వెళ్ళాల్సి వస్తుంది. సుప్రీంకోర్టు ఎప్పుడు దాన్ని డైరెక్ట్ ఎంటర్టైన్ చేయరు. కానీ రిపీటెడ్గా మనం ఏం చూస్తున్నాం అంటే కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వి, బృందా గ్రోవర్, ఇట్లాంటి వాళ్ళందరూ, సల్మాన్ ఖుర్షీద్, వీళ్ళు వచ్చి ఇమీడియట్ నిలవడంగానే హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జెస్ వాళ్ళకి హియరింగ్ ఇమీడియట్ ఇచ్చేస్తారు. మీకు సుప్రీంకోర్టులో ఒక నార్మల్ కేసు లిస్ట్ చేయడానికి, ఎందుకంటే నేను 2018లో అక్కడ వెళ్ళాను నా ప్రొటెక్షన్ కోసం, నా మీద నన్ను చంపేస్తారని చెప్పి కేరళలో ఉన్న నెక్సలైట్ అక్కడ ఉన్న లెఫ్టిస్ట్ జిహాదీలు కలిసి ఒఫీషియల్గా అనౌన్స్ చేశారు నన్ను చంపేస్తారని చెప్పేసి ఆగస్ట్ 2018లో. అప్పుడు నేను సుప్రీంకోర్టుకి వెళ్ళాను. నాకు లక్కీగా ఏదో 3 రోజులు హియరింగ్ వచ్చేసింది. అప్పుడు జస్టిస్ మిశ్రా వాజ్ చీఫ్ జస్టిస్ ఆ టైంలో. ఆయన ఏం నచ్చిందో కానీ తెలియదు, కానీ మేబీ సా మీ యాజ్ అ మీడియా పర్సన్ అండ్ సెడ్ ఓకే వీ విల్ హియర్ ఇన్ 3 days. సెకండ్ డే హియరింగ్ వచ్చి నాకు ప్రొటెక్షన్ ఇచ్చారు బేస్డ్ ఆన్ థ్రెట్ పర్సెప్షన్. ఆ కేసు అక్కడే డిస్పోజ్ అయిపోయింది. కానీ అందరూ అంత లక్కీగా ఉండరు. ఒక లెఫ్టిస్ట్ ఈకో సిస్టమ్ ఏంటంటే వాళ్ళు రాగానే వాళ్ళ కేసు ఎట్లా వింటున్నారు మీరు. సో ఐఎమ్ కనెక్టింగ్ విత్ జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఇస్ దిస్ మ్యాటర్. ఎప్పుడు మనం ఐసోలేషన్లో చూస్తాం అనమాట, ఆయన ఏదో జడ్జ్మెంట్ ఇచ్చిండు దాంతో ఏమైంది ఇంత పెద్ద ఇష్యూ ఎందుకు అని చెప్పేసి. కానీ ఒక సుప్రీంకోర్టులో ఒక స్ట్రాంగ్ లెఫ్టిస్ట్ ఈకో సిస్టమ్. అది ఇప్పుడు కాదు, మనం జస్టిస్ చంద్రచూడ్ కానివ్వండి, దానికన్నా ముందున్న జడ్జెస్ కానివ్వండి, యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ వ్యతిరేకంగా జడ్జ్మెంట్స్ ఇవ్వడం అనేది వాళ్ళ ఫేవరెట్. ఇప్పుడు ఈవెన్ ఈ బీహార్ కేసులో కూడా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో స్ట్రేట్ అవే దే కూడా డిస్మిస్డ్ ఇట్. వాళ్ళకి దాంట్లో వాళ్ళు కూడా ఒక కాన్స్టిట్యూషనల్ అథారిటీ, యాజ్ మచ్ as ఎలక్షన్ కమిషన్ ఇస్ ఆల్సో కాన్స్టిట్యూషనల్ అథారిటీ. ఒక్క కాన్స్టిట్యూషనల్ అథారిటీ ఇంకో కాన్స్టిట్యూషనల్ అథారిటీకి ఎట్లా చెప్తారండి? మళ్ళీ మన ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ ఇచ్చారు. గవర్నర్స్ బిల్ మీద ప్రెసిడెంట్ ఎన్ని రోజుల్లో దానికి సంతకం పెట్టాలని చెప్పి పెండింగ్లో పెట్టకుండా ఎక్కడ కాన్స్టిట్యూషన్లో లేదు అది. అంబేద్కర్ గారు రాసిన కాన్స్టిట్యూషన్లో ఎక్కడ డెడ్ లైన్ రీజనబుల్ టైం అని చెప్పారు. అంతే. రీజనబుల్ టైం అంటే ఇంటర్ప్రిట్ చేస్తుంది. నాకు రీజనబుల్ టైం 3 రోజులు ఉండొచ్చు, 3 నెలలు ఉండొచ్చు, 3 సంవత్సరాలు ఉండొచ్చు. ఎనీథింగ్ కెన్ బి రీజనబుల్ టైం. సో జస్టిస్ సుదర్శన్ ఇచ్చిన అది చాలామందికి తెలియదు. ఇది ఈ జర్నలిజం, అప్పుడున్న జర్నలిస్ట్ కానీ ఇప్పుడున్న వాళ్ళకి చాలామందికి దీని గురించి ఫైనల్ ప్రింట్ తెలియదు. కానీ సల్వా జోర్ని డిస్బ్యాండ్ చేసిన రోజు నుంచి విపరీతంగా నక్సలైట్స్ అక్కడున్న చాలా మటుకు రైట్ వింగ్ కార్యకర్తలు, రైట్ వింగ్ అంటున్నాను, బీజేపీ అని చెప్పట్లేదు, సంఘ్ పరివార్ అవుట్ఫిట్స్ మీద దాడి చేసి చాలా మందిని చంపేశారు. ఐ థింక్ మోర్ దెన్ 300 మందిని చంపారు వాళ్ళు నక్సలైట్స్. కాంగ్రెస్ హయాంలో అదే నడుచుకుని పోయింది. లాస్ట్లో ఈవెన్ కాంగ్రెస్ సీనియర్ లీడర్స్ విద్యాచరణ్ శుక్లా వాళ్ళందరి మీద ఒక ల్యాండ్ మైన్ బ్లాస్ట్ జరిగి చాలామంది చనిపోయారు లీడర్స్ వాళ్ళు. అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు లేసారు దాని నుంచి. అజిత్ జోగి గాట్ బ్యాడ్లీ ఇంజర్డ్ ఇన్ దట్ అటాక్లో కూడా. ఈ ఎంటైర్ రోల్లో ఎందుకంటే జడ్జెస్ ఒకసారి మీరు జడ్జ్మెంట్ ఇచ్చేసి మీరు రిటైర్ అయిపోతే మీకు ఎవరిని పట్టించు. కానీ దాని తర్వాత మీరు ఒక ఒఫీషియల్ పార్టీ క్యాండిడేట్గా వచ్చి పోటీ చేస్తున్నప్పుడు న్యాచురల్లీ మీ బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తారు, ఎవరైనా కానివ్వండి. ఎవ్రీబడి ఈజ్ అ రైట్. నాకు కూడా రైట్ ఉంది, ఆయన ఏం చేశాడు, జడ్జ్మెంట్స్ ఏమి ఇచ్చాడు. ఎందుకంటే ఆయన వచ్చి ఇప్పుడున్న గవర్నమెంట్ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు న్యాచురల్లీ అమిత్ షా గారికి హీజ్ ఆల్ ద రైట్ టు రిమైండ్ హిమ్, బాస్ మీ రికార్డ్ చూసుకోండి ఒకసారి, మీరేం చేశారు ఆ టైంలో. సల్వా జోర్ని ఎందుకు బ్యాన్ చేశారు, మీరు ఏ లాజిక్ మీద బ్యాన్ చేశారు? గవర్నమెంట్ ఫామ్ చేసిన ఒక బాడీ అని చెప్పి బ్యాన్ చేశారు. గవర్నమెంట్ ఎక్కడ ఫామ్ చేయలేదు. సల్వా జోర్ రెసిస్టెన్స్గా వాళ్ళు నక్సలైట్స్ని అడ్డుకోవడానికి వాళ్ళు ఆయుధాలు అడిగారు, వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు కొన్ని రోజులు దాకా ఉన్నారు. దాని తర్వాత డిస్బ్యాన్ చేసినప్పుడు ఆయుధాలు ఇచ్చేసేయాలి వచ్చింది. దాని తర్వాత వాళ్ళని అందరిని చంపేశారు. నిన్న ఇవాళ పేపర్లో, ఇవాళ టైమ్స్ ఆఫ్ ఇండియాలో చూశాను నేను, ఒక సర్పంచ్ అక్కడ చనిపోయిన చనిపోలేదు, ఆయన మీద చాలా పెద్ద దాడి జరిగింది. ఆయన కంప్లీట్ ప్యారలైజ్ అయిపోయారు. ఇప్పుడు ఈ నక్సలైట్ ఆయన మీద అంత 20 బుల్లెట్లు ఎక్కడ కాల్పులు జరిపారు ఆయన మీద. అప్పుడు కూడా ఆయన చనిపోలేదు. ఈ గేవ్ ఎ స్టేట్మెంట్ సేయింగ్ జస్టిస్ సుదర్శన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ మై కండిషన్. ఆయన మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి. ఈయన చేసిన దానికి చాలా మటుకు ఫ్యామిలీస్ అక్కడ ట్రైబల్స్ ఉంటారండి, వాళ్ళు వచ్చి మనలాగా మాట్లాడడానికి వాళ్ళ కెపాసిటీ లేదు వాళ్ళకి. కానీ జరిగింది, ఇది ఎక్కడో జరిగింది, మనకేం పోయిందని కాదు మనం చూడాల్సింది. ఆ ఫ్యామిలీస్ ఎట్లా ఎఫెక్ట్ అయ్యారు.
ఒక జడ్జ్మెంట్తోని ఎందుకు బ్యాన్ చేశారని ఒక లాజిక్ లేదు. ఒకటే లాజిక్ ఏం యూజ్ చేశారంటే ఆ టైంలో దిస్ ఇస్ ద గవర్నమెంట్ ఇట్లా చేయకూడదు, గవర్నమెంట్ ఇట్లాంటి ఒక బాడీని ఫామ్ చేయకూడదు. గవర్నమెంట్ ఎక్కడ చేశారండి అది? సరే ఆయుధాలు ఇవ్వడానికి గవర్నమెంట్ పర్మిషన్ కావాల్సి వస్తుంది, కానీ అక్కడ ఫామ్ చేసిన ట్రైబల్స్ చేసుకున్నారు. వాళ్ళు బో అండ్ ఆరో పెట్టుకొని చేయలేరు, వాళ్ళు దే హ్యావ్ నీడ్ మోడర్న్ గన్స్. కానీ నెక్సలైట్స్ అది అడ్వాంటేజ్గా వాడుకొని దాని మీద ఆడేసి మీరు అర్బన్ నెక్సల్ కాన్సెప్ట్ చూస్తే కూడా మీకు తెలిసిపోతుంది. అది భీమా కోరేగాం కేసు ఉండొచ్చు, దానికన్నా ముందు ఢిల్లీలో జరిగిన ఇన్సిడెంట్స్ ఉండొచ్చు, జేఎన్యూలో ఉండొచ్చు, ఏఎంయూలో జరిగిన ఇన్సిడెంట్స్ ఉండొచ్చు. అన్ని ప్లేసెస్లో ఈ వర్డ్ అర్బన్ నెక్సల్స్ అని కాయిన్ చేసిందే వివేక్ అగ్నిహోత్రి. ఆయన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ తీసుకొచ్చిన దాని తర్వాత బికేమ్ ఏ రెగ్యులర్ వర్డ్ అనమాట. ఇన్ఫ్యాక్ట్ కశ్మీర్ ఫైల్స్ ఒక చాలా మంచి డైలాగ్ ఉంది దాంట్లో. వన్ ఆఫ్ ద ప్రొఫెసర్స్ ఇన్ ఢిల్లీ యూనివర్సిటీ, ఆమె షీఈ్ యాక్చువల్లీ ఏ ప్రొఫెసర్, కానీ యాక్ట్ చేసింది పల్లవి జోషి. సర్కార్ ఉనికి హోగి సిస్టమ్ హమారా హై అంటే గవర్నమెంట్ వాళ్ళది ఉండొచ్చు, బీజేపీ వాళ్ళది, కానీ సిస్టమ్ మనది నడుస్తుంది ఇప్పుడు. కరెక్ట్. ఇప్పుడు కూడా లెఫ్టిస్ట్ ఈకో సిస్టమ్ అన్ని కాలేజెస్లో ఉంది. మీరు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ తీసుకోండి, ఎఫ్లు తీసుకోండి, జాదవ్పూర్ యూనివర్సిటీ తీసుకోండి, ఢిల్లీ యూనివర్సిటీ తీసుకోండి, యూ టేక్ జేఎన్యూ విచ్ ఇస్ ద బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్. అన్నిట్లో లెఫ్టిస్ట్ ఈకో సిస్టమ్ అనేది జ్యోతిబాసు టైం నుంచి ఒక స్టోరీ. అది చెప్పుకుంటూ పోతే ఇంకో లైన్కి వెళ్ళిపోతాం మనం. జ్యోతిబాసు ఇందిరాగాంధీ నెగోషియేట్ చేసిన సెటిల్మెంట్లో సిపిఎం బెంగాల్ నుంచి బయటికి రాకూడదు, దానికోసం మీకు ఏం కావాలంటే ఇస్తా అని చెప్పిన ఇందిరాగాంధీ లెఫ్టిస్ట్ వాళ్ళకి కంప్లీట్గా ప్రొఫెసర్షిప్, వాళ్ళ అకాడమిక్ హెడ్స్ అందరినీ 25 నుంచి 30% దాకా వాళ్ళకి ఇచ్చేశారు, ఓపెన్గా ఇచ్చేశారు. ఆ సిస్టమ్ ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. మీరు చూడండి, ఇవాళ కాన్స్టిట్యూషన్ క్లబ్లో ఒక బంగ్లాదేశీ వాళ్ళని అస్సాంలో సెటిల్ చేయాలని చెప్పి ఒక గ్రూప్ ఫామ్ చేశారు అక్కడ. దాంట్లో అందరూ ఉన్నారు ఈ క్యారెక్టర్స్. అండ్ ఇట్ ఈస్ బీయింగ్ హోస్టెడ్ బై ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ మోడరేటర్గా. ఆలోచించండి, బంగ్లాదేశ్ నుంచి బంగ్లాదేశ్లో అక్కడ ఉంచుకోవచ్చు అస్సాంలో అని చెప్పి వాళ్ళు దే ఆర్ ప్రొటెస్టింగ్ ఫార్ బంగ్లాదేశీస్ అండ్ ద ప్రొఫెసర్ ఈస్ రన్నింగ్. ఇట్స్ ఈకో సిస్టమ్. మీకు జస్ట్ సుదర్శన్ రెడ్డి చేసిన తప్పో కాదని చెప్పేది ఇక్కడ. కానీ ఈకో సిస్టమ్ ఎట్లా క్రియేట్ అయిందంటే వీళ్ళు అర్బన్ నెక్సల్స్గా తయారై మేము జ్యుడిషియల్ ఆఫీసర్స్, మేము సుప్రీంకోర్టు జడ్జెస్ అని చెప్పి న్యూట్రల్గా ఉంటామని చెప్పి తర్వాత చూస్తే వీళ్ళ కలర్ అంతా మారిపోతుంది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తారంటే, ఓకే మీరు కొంతమంది చీఫ్ జస్టిస్ని మీరు ఆ రాజ్యసభ మెంబర్ చేయించారు కదా, ఇప్పుడు అప్పుడేమంటారు అని అడుగుతారు. కరెక్ట్, దట్ ఈస్ ఆల్సో గుడ్ పాయింట్. నేను కూడా దానికి చెప్తాను. కానీ అప్పుడు అడగాల్సింది ఏంటంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఉన్న ఎంఎస్ గిల్ని కాంగ్రెస్ ఎట్లా తీసుకున్నారు, దాని తర్వాత ఆయన మినిస్టర్ ఎట్లా చేశారు మీరు, ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని అప్పుడు మనం ఒక ఎలిమెంట్ ఆఫ్ డౌట్తో చూడాల్సి వస్తుంది. సో మీరు అందరు క్లీన్గా లేదని చెప్పట్లేదు, కానీ మీ జడ్జ్మెంట్ని రీవిజిట్ చేయడానికి, క్రిటిసైజ్ చేయడానికి రైట్ ఉందని సుప్రీంకోర్టు చెప్పారు. మేము తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని మీరు క్రిటిసైజ్ చేయొచ్చు, అట్రిబ్యూట్ చేయొచ్చు, దానికి మ్యాలిఫైడ్ అట్రిబ్యూట్స్ అంటారు, దాన్ని చేయొచ్చు. కానీ మీరు దాన్ని ఒక ఎక్స్ట్రీమ్ లిమిట్ దాకా తీసుకెళ్ళకూడదు. ఇక్కడ అమిత్ షా గారు చేసింది ఏంటంటే మళ్ళీ రిమైండ్ చేస్తున్నారు సల్వా జూదం. ఇప్పుడున్న జనరేషన్కి అసలు సల్వా జూదం ఏమని కూడా తెలియదు వాళ్ళకి. సో వీ హ్యావ్ టు రియలీ టెల్ దమ్ వాట్ ఇట్ ఇస్, ఏముంది, ఏం చేశారు, ఎందుకు ఫామ్ అయిందని చెప్పేసి. ఇప్పుడు నక్సలిజం మొత్తం ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది, ఆ స్టేజ్కి వచ్చేసింది. కానీ ఆ రోజుల్లో 200, 300, 400 మందిని చంపిన వాళ్ళు నక్సలైట్స్, వాళ్ళందరూ సల్వా జూదం మెంబర్స్ ఉండే. వాళ్ళ ఫ్యామిలీకి జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఏం చెప్తారు జవాబు, అది మనం అడగాల్సింది. అయితే సార్ ఇప్పుడు సల్వా జూడమేమో ఎవరైతే యూత్ అక్కడ అన్ఎంప్లాయిడ్ ఉన్నారో లేకుంటే అమాయకమైనటువంటి గిరిజనులు ఉన్నారో వాళ్ళంతా మావోయిస్టుల పందా తీసుకుంటున్నారు, వాళ్ళని వెళ్లకుండా ఆపడానికే సల్వా జూడమ్ ఏర్పాటు చేశారని చెప్పినప్పటికీ వీళ్ళ చేతిలో గన్స్ ఉన్నాయి, వీళ్ళ చేతిలో పవర్ ఉంది కాబట్టి వీళ్ళే రివర్స్ వాళ్ళ మీద అటాక్ చేశారు అక్కడ, దానివల్లే బ్యాన్ చేయాల్సి వచ్చింది అనేటువంటి ఒక వాదన కూడా ఉంది కదా సార్. నక్సలైట్స్ దాడి చేసినప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం, పోలీసు చూడండి ఇక్కడ ఎన్కౌంటర్ నడుస్తుంది తెలంగాణలో కానీ ఎక్కడైనా కానివ్వండి. నక్సలైట్ చేతికి దొరికితే వాళ్ళు కోర్టుకి తీసుకెళ్లారు, మీరు ఎప్పుడు వాళ్ళు శిక్షించలేరు. మీరు ఎవరు రారు విట్నెస్గా వాళ్ళ ముందు, చేతికి దొరికితే చంపేస్తారు వాళ్ళు. నక్సలైట్స్ కూడా అంతే, వాళ్ళ చేతి ఎవరు వచ్చారో వాళ్ళు చంపేస్తారు. వాళ్ళకు కూడా తెలుసు పోలీసు వాళ్ళు తీసుకొని వాళ్ళు ఏం చేయలేరు. ఇమ్మీడియట్ ఇంకోటి పోలీస్ ఇన్ఫార్మర్స్ అని చాలామంది ఇన్నోసెంట్ సర్పంచ్ ఉండొచ్చు, ఏదైనా ఉప సర్పంచ్ ఉండొచ్చు, ఏదైనా ట్రైబల్ ఉండొచ్చు, వాళ్ళు ఎంతమందిని చంపారండి. సో కరెక్ట్, 2 సైడ్ల నుంచి జరిగింది, దాంట్లో తప్పలేదు. కానీ మీరు నక్సలైట్ పార్ట్ మీరు ఎప్పుడు ఏం మాట్లాడలేదు, వాళ్ళు ఇంతమందిని చంపారని మాట్లాడలేదు, వాళ్ళు సింపథైజ్ చేస్తున్నారు. అది మన దగ్గర వరవర్రావు కానివ్వండి, ప్రొఫెసర్ జయశంకర్, సార్ మన ఇక్కడ ఉన్న హర్గోపాల్ కానివ్వండి, వీళ్ళందరూ చేసిన పనులు, వీళ్ళందరూ అదే కదా, ప్రొఫెసర్ సాయిబాబా ఢిల్లీ యూనివర్సిటీలో, వీళ్ళందరూ ఏంటంటే అర్బన్ నక్సల్స్. వాళ్ళు ఒక ఓవర్ గ్రౌండ్ ఒక లెజిటమసీ ఇస్తున్నారు నక్సలైట్స్కి. ఇంగ్లీష్లో మాట్లాడతారు, తెలుగులో మాట్లాడతారు, హిందీలో మాట్లాడతారు. నక్సలైట్స్ అంత ఫ్లూయెంట్గా మాట్లాడలేరు, వాళ్ళు రారు కూడా కెమెరా ముందు.
సో డెఫినెట్గా ఈ అర్బన్ నక్సల్స్ అనేది వీళ్ళ కోసం మీరు చూడండి, ఎప్పుడైనా ఎన్కౌంటర్ జరిగింది అనుకోండి తెలంగాణలో ఇమ్మీడియట్ హైకోర్టుకి వెళ్తారు, హైకోర్టు ఇమ్మీడియట్ హియరింగ్ ఇచ్చేస్తారు. ఏంటి అది నార్మల్ ప్రొసీజర్, ఎన్కౌంటర్ జరిగితే పోస్ట్మార్టం నడవాలి, ఇట్ షుడ్ బి ఫిలిం బై వీడియో ఫిలిం చేయాలి, దాన్ని కంప్లీట్గా మెజిస్ట్రేట్ ఉండాలి, అది పెద్ద రూల్స్ ఉన్నాయి, రెగ్యులేషన్స్ ఉన్నాయి దానికి. కానీ ఒక ఆర్డినరీ సిటిజన్ని చంపితే నక్సలైట్ ఇదే రూల్ పాటిస్తున్నారండి? అప్పుడు ఈ వీడియో ఫిలిం చేస్తారా ఎవరిదైనా? ఎవరిని చేయట్లేదు. అప్పుడు ఒక్క రూల్ ఒకరికి, ఇంకో రూల్ ఇంకొకరికి ఎట్లా అవుతుందండి అది? సో దిస్ ఇస్ వాట్ ఐమ్ సెయింగ్. మీ సల్వాజుడిని బ్యాన్ చేస్తారు, నక్సలిజం బ్యాన్ చేయమని ఎందుకు చెప్పట్లేదు? ఇదే సుదర్శన్ రెడ్డి సెడ్ వీల్ బ్యాన్ నక్సలిజం ఆల్సో, గవర్నమెంట్ హస్ ఎవ్రీ రైట్. ఎందుకు చేయట్లేదు? గవర్నమెంట్ అఫీషియల్గా చేశారు, అన్అఫీషియల్ కూడా చేశారు, కానీ నక్సలైట్ వెళ్ళిపోలేదు కదా, ఇంకా ఉన్నారు కదా. సో కాంగ్రెస్ హయాం, అప్పుడున్న కాంగ్రెస్ ఈకో సిస్టంలో ఇది మంచి పనికొచ్చింది వాళ్ళకి. కానీ లాస్ట్లో భస్మాసుర్ ఎఫెక్ట్ అంటాం మనం. ఎప్పుడు తయారు చేసిన భస్మాసురికి వరం ఇచ్చిన శివుడి మీదే భస్మాసుర్ వచ్చి ఎఫెక్ట్ ట్రై చేశాడు, పని చేస్తుందా లేదని చూడడానికి. అది జరిగింది నక్సలైట్స్ అని. మీరు వరం ఇచ్చారు, వాళ్ళది మిస్యూజ్ చేసుకున్నారు, అది జరిగిందనమాట. అండ్ జస్టిస్ సుదర్శన్ రెడ్డి డెఫినెట్లీ హ్యాస్ టు ఆన్సర్. ఆయన అమిత్ షా గారి మీద దాడి చేయడం కాదు, 30 జడ్జెస్ని తీసుకొచ్చి ఎంపీస్ని, 30 రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జెస్, హైకోర్టు జడ్జెస్, కొంతమంది ఎంపీస్ వచ్చి రాశారంటారు. రేపు బీజేపీ వాళ్ళు ఒక 300 జడ్జెస్ని తీసుకొచ్చి ఇంకో పిటిషన్ రాస్తే అప్పుడేమంటారు వీళ్ళు? ఇట్ ఈస్ నాట్ దాట్. we క్రిటిసైజ్ చేసాం చాలా, ఇది ఇప్పుడు కాదు, చాలా ఈకో సిస్టమ్ చూస్తున్నాం. ఇంకా ముందు ఏం జరిగితే ఒక 100 మంది వచ్చే అమిత్ షా గారికి, నరేంద్ర మోదీ వ్యతిరేకంగా ఒక పిటిషన్ రాశారు 100 మంది రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్. ఇది ప్రెషర్ గ్రూప్ అంటారు దీన్ని. గవర్నమెంట్ మీద ప్రెషర్ తీసుకురావడానికి చేస్తున్న పని. ఇప్పుడు జరిగే ఎలక్షన్లో అది ఇంకా కొంచెం ఆయనకు లెజిటిమసీ ఇవ్వడానికి చేస్తున్న పని వీళ్ళది. ఎవరైనా ఫెన్స్ సిట్టర్స్ ఉంటే, జాయిన్ చేయకుండా పక్కన కూర్చున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇప్పుడు జగన్ సపోర్ట్ చేయట్లేదు, మమతా బెనర్జీ చేస్తుందా లేదో తెలియదు, ఎందుకంటే మీకు తమిళనాడు నుంచి స్టాలిన్ చేస్తాడో తెలియదు. అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళని కూడా తీసుకురావడానికి చేస్తున్న పని ఇప్పుడు జస్టిస్ సుదర్శన్ రెడ్డి చేస్తున్న పని అన్నమాట. ఆయన తీసుకొచ్చి ఆయన మీద దాడి చేస్తున్నారు. చూడండి, ఆయన పాప ఇంత ఇన్నోసెంట్ మనిషి, ఆయన ఇచ్చిన జడ్జ్మెంట్ ఇప్పుడు ఎందుకు తీసుకొస్తున్నారు? ఇదంతా లాజిక్. ఇట్ ఈస్ స్ట్రైట్ అవే సింపుల్. మీరు చేసిన పనికి యు ఆర్ రెస్పాన్సిబుల్. ఇప్పుడు కాదు, 10 సంవత్సరాల తర్వాత కూడా మీరు జవాబు ఇవ్వాల్సిందే. యూ హ్యావ్ టు సే వై యూ డిడ్ ఇట్. మీరు అది చెప్పండి, మీరు ఎందుకు చేశారు, మీ అది కరెక్టా కాదా అని మనం తర్వాత డిబేట్ చేద్దాం. కానీ ఆ రోజు ఇచ్చిన జడ్జ్మెంట్తో ఎంతమంది చనిపోయారో వాళ్ళ ఫ్యామిలీస్కి మీరు ఏం చెప్తారు? అది జస్టిస్ సుదర్శన్ రెడ్డి హ్యాస్ టు మేక్ అ స్టేట్మెంట్. ఇప్పుడు రిటైర్డ్ జడ్జిలందరూ కలిసి ఒక లెటర్ అయితే రాశారు. ఇప్పుడు మీరు చేసినటువంటి కమెంట్స్ వల్ల న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పోతోంది, ఆరోపణలు అనుమానాలు వచ్చేలా ఉన్నాయి అనేటువంటి మాటని ఓపెన్ లెటర్ రాశారు కదా సార్. అంటే గతంలో తీసుకున్నటువంటి ఒక నిర్ణయాలు, జడ్జిమెంట్స్ అప్పుడే ఎందుకు స్పందించలేదు ఇంతకాలం తర్వాత? అంటే అక్కడ బాధితులకు ఆ న్యాయం జరిగి ఉంటుంది, లేకుంటే జరగాల్సినటువంటి న్యాయం జరగలేదు అనుకున్నప్పుడు అది కూడా ఎలక్షన్స్ టైంలో ఇప్పుడు మాత్రమే ఎందుకు బయటకు రావాల్సి వచ్చింది? దీనికన్నా ముందు కూడా ఆ టైంలో ఇఫ్ యు గో బ్యాక్ టు ద ఓల్డ్ మీడియా, అప్పుడు టెలివిజన్ లేకుండే, అప్పుడు సోషల్ మీడియా లేకుండే టైంలో, కానీ అప్పుడున్న చాలామంది క్రిటిసైజ్ చేశారు. కానీ అప్పుడు బీజేపీ ఇంత పవర్ఫుల్ పొజిషన్లో లేరు, ఓకే, యాజ్ దే ఆర్ టుడే. సో డెఫినెట్గా క్రిటిసైజ్ చేశారు. నేను ఒకటే మాట వీళ్ళని అడుగుతున్నాను, మరి మీరు చెప్పారు కదా 15 జడ్జెస్ రాశారు రిటైర్డ్, బీజేపీ వాళ్ళు 30 వాళ్ళు తీసుకొస్తారు రేపు రిటైర్డ్ వాళ్ళ జస్టిస్ సుదర్శన్ రెడ్డి వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చి, అప్పుడు చూడండి, అప్పుడు వీళ్ళు అంటారు వీళ్ళంతా కాంప్రమైజ్ అయిపోయారు, అమిత్ షాకి అమ్ముడు పోయారు అని చెప్పేసి చెప్తారు. దట్ ఈస్ నాట్ ద పాయింట్. ద పాయింట్ ఇస్ ఎ సింపుల్. సుప్రీంకోర్టు తీసుకోండి. సుప్రీంకోర్టు ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్లో ఎన్ని రోజులు గవర్నర్ కానీ ప్రెసిడెంట్ కానీ బిల్ మెయింటైన్ చేసుకోవచ్చు, దాని తర్వాత సైన్ చేయాల్సిందే, డిలే కాకూడదు, బ్రేక్ డౌన్ ఆఫ్ జస్టిస్ వస్తుందన్నారు, బ్రేక్ డౌన్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్. అంటే మీరు ఒక అసెంబ్లీ పాస్ చేసిన రెజల్యూషన్ మీరు సైన్ చేయకపోతే అది ల్యాప్స్ అయిపోతుందని. ఇదే సుప్రీంకోర్టు జడ్జెస్ దగ్గర అడగండి, మీ దగ్గర ఇన్ని కేసులు పడి ఉన్నాయి కదా, మీరు కూడా ఒక డెడ్ లైన్ పెట్టండి, ఈ కేసు 3 నెలల కన్నా, ప్రతి కేసు 3 నెలల లోపల డిసైడ్ అయిపోతుందని చెప్తే ఎందుకు చేయట్లేదు? మీరు రిటైర్ అయిపోయి, మీ తర్వాత వచ్చిన చీఫ్ జస్టిస్ రిటైర్ అయిపోయి 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాల నుంచి కేసులు నడుస్తున్నాయి, మళ్ళీ మీకు డెడ్ లైన్ లేదండి? ఓన్లీ ప్రెసిడెంట్కి గవర్నర్కే డెడ్ లైన్ ఉంటుందా? జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్. మీరు కూడా ప్రతి కేసు అంతా ఒక ఫ్యామిలీ ఉంటుంది, ఒక ఇండివిజువల్ ఉంటారు, మీరు వాళ్ళకి జస్టిస్ ఇవ్వట్లేదు. మీరు 10 సంవత్సరాల మీ మీద అకౌంటబిలిటీ లేదు, కానీ మీరు అందరి మీద అకౌంటబిలిటీ చెప్తారు. ఇది అడగాల్సిన ప్రశ్న. వై సుప్రీంకోర్టు నాట్ ఆస్కింగ్, మాకు కూడా డెడ్ లైన్ ఉండాలి, మా దగ్గర వచ్చిన కేసులు మేము 3 నెలలు డిసైడ్ చేసేయాలి, ఇది ఎందుకు చెప్పట్లేదు? సో మీరు ఒక ఫింగర్ అట్లా పాయింట్ చేస్తే 3 ఫింగర్ మీ వైపు ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి సుప్రీంకోర్టు జడ్జెస్ కూడా. మీరు రిటైర్ అయినా కానీ మీ ప్రతి జడ్జ్, మీరు రామ్ జన్మభూమి గురించి క్రిటిసైజ్ చేశారు కదండి ఎక్స్ చీఫ్ జస్టిస్ని, ఎంతో మాటలు చెప్పారు. మోదీ గవర్నమెంట్ దానికోసం ఆయన్ని రాజ్యసభకి పంపించారు, జస్టిస్ చంద్రచూడ్ వ్యతిరేకంగా మాట్లాడారు,
ఆయన చేసిన జడ్జ్మెంట్స్ గురించి క్రిటిసైజ్ చేశారు. ఎన్నో యాంటీ గవర్నమెంట్ జడ్జ్మెంట్స్ ఇచ్చారు కదా, అది దాని గురించి మాట్లాడలేదు. ప్రతి దానికి మీకు ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఇప్పుడు అరెస్ట్కి అదే టైంలో అర్నబ్ గోస్వామి అరెస్ట్ కర్ణాటక పోలీస్ రిజిస్టర్ చేసిన కేసు ఉన్నప్పుడు సుప్రీంకోర్టుకి వస్తే ఏమన్నారు, యూ గో టు ద హైకోర్టు అన్నారు. మళ్ళీ ఇవి సిద్ధార్థ్ వరదరాజన్ అండ్ కరణ్ థాపార్కి ఎందుకండి వాళ్ళు సుప్రీంకోర్టు ఇస్ హియరింగ్ దమ్ ఇమ్మీడియట్లీ. ఇప్పుడు నిన్న కూడా చూసా ఏదో ఒక యూట్యూబర్ని మళ్ళీ ఆపేశారు అరెస్ట్, ఎందుకంటే యాంటీ మోదీ స్టోరీ. సో ఇది ఇట్ ఈస్ అ డబుల్ ఎడ్జ్ సోర్డ్. వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి, మీరు చేసిన ప్రతి జడ్జిమెంట్కి ఇట్ విల్ బి అకౌంటబుల్. మీకు డబ్బులు ఇచ్చి మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టారు సుప్రీంకోర్టు జడ్జిగా, యు ఆర్ ఆల్సో ఆన్సరబుల్. మీరేదో నేను ఒక దేవుడు నన్ను ఎవరు ముట్టకూడదు అని చెప్తే కాదు, వీ విల్ క్వశ్చన్ యూ. జస్టిస్ సుదర్శన్ కాదు, ఎవరైనా కానివ్వండి క్వశ్చన్ చేస్తాం. వాళ్ళు డిఫెండ్ చేసుకోమని చెప్పండి, దట్స్ నాట్ ఎ పాయింట్. సో జడ్జిలు అనేవాళ్ళు చాలా న్యూట్రల్గా ఉండాలి, బయాస్డ్గా ఉండకూడదు అనేది, చాలా బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాలి అనుకున్నప్పుడు ఎక్కువగా లెఫ్ట్ ఐడియాలజీ ఉన్న వాళ్ళే ఇప్పుడు లీడింగ్లో ఉన్నారు, వాళ్ళే కీ పొజిషన్లో ఉన్నారు అనుకున్నప్పుడు ఎందుకని చర్యలు అనేవి ఉండలేదు? యాక్చువల్గా ఒక డౌట్ అనేది వస్తుంది. అక్కడ దాకా వెళ్తే మీరు చెప్పినట్టుగా కొంతమందికి అయితే బెయిల్ వస్తుంది, లేకుంటే కొంతమంది కేసులు కొట్టేస్తారు, కొంతమందికి జైలు వస్తుంది, లేకపోతే కొంతమంది కింది కోర్టుకు వెళ్ళమని చెప్తారు అనుకున్నప్పుడు వేర్ ఇస్ ద జస్టిస్ అనేటువంటి ఒక డౌట్ వస్తుంది కదా. లేదండి, జస్టిస్ లేదు మన కంట్రీలో. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఐఎమ్ సేయింగ్ అట్ ద థ్రెట్ ఆఫ్ ఫేసింగ్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, ఎస్ దేర్ ఇస్ నో జస్టిస్ ఇన్ దిస్ కంట్రీ. డబ్బులు ఉన్నోడికి జస్టిస్ ఉంది ఇక్కడ. కపిల్ సిబ్బల్ 40 లక్షలు తీసుకుంటాడు ప్రతి హియరింగ్కి. మీకు కావాలంటే ఇట్లా మీకు బెయిల్ ఇప్పించేస్తాడు. మీ హియరింగ్ ఒక్క రోజులో 24 అవర్స్లో మీరు అదే టైంలో ఒక చిన్న లాయర్ని పెట్టుకొని వెళ్ళండి, 2 సంవత్సరాల దాకా మీ కేసే లిస్ట్ కాదు సుప్రీంకోర్టులో. డబ్బులు ఉన్నోడికే జస్టిస్ మన కంట్రీలో. అది వీఆర్ సీయింగ్ ఇట్ అవుట్ ఆఫ్ 20-30 సంవత్సరాలు పడిన కేసు మీరు ఎందుకు తీర్పు తీసుకురావట్లేదు? వై ఆర్ యూ నాట్ గివింగ్ జడ్జ్మెంట్స్ ఫర్ దాట్? ఇప్పుడు వచ్చిన కేసులు ఎందుకు తీసుకుంటున్నారు? కొత్త దాంట్లో లేనిపోయిన కేసులు అన్నీ మీరు తీసుకుంటున్నారు. కుక్కల కేసు తీసుకున్నారు మీరు. అరే, ఐఎమ్ నాట్ సెయింగ్ ఇట్స్ నాట్ ఇంపార్టెంట్, కానీ అది హైకోర్టు డీల్ చేయమని చెప్పండి. ఢిల్లీ హైకోర్టు ఉన్నారు కదా, ఢిల్లీ హైకోర్టు కూడా డెల్ట్ విత్ ఇట్. మీకు ఇంత పక్కన ఉన్న కేసులు పక్కన పెట్టి హియర్ చేస్తున్నారు, అది గుర్తుపెట్టుకోండి. కవిత గారు, దే ఆర్ పుట్టింగ్ ద కేసెస్ అసైడ్, రెగ్యులర్ కేసెస్, అండ్ దే ఆర్ డూయింగ్ దిస్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో జస్టిస్ డినైడ్, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మీరు చెప్పిన దానికి ఆలోచించాం, ఇంకెక్కడైనా సిస్టమ్ ఉందని చెప్పండి. 5 జడ్జెస్ కూర్చున్న 3 జడ్జెస్ కూర్చొని సుప్రీంకోర్టులో కొలీజియం అని చెప్పేసి మేమే సెలెక్ట్ చేసుకుంటాం. రేపు ఇండియన్ ఆర్మీలో 5 జనరల్స్ కూర్చొని మేమే నెక్స్ట్ ఆర్మీ చీఫ్ని సెలెక్ట్ చేస్తామంటే అలౌ చేస్తారండి మీరు? ఇదే సుప్రీంకోర్టు ఆపేస్తారు వాళ్ళని. దట్ ఇస్ నాట్ అలౌడ్, అట్లా చేస్తారు మీరు అని చెప్పేసి. యు ఆర్ కాంప్రమైజింగ్ ఇంటిగ్రిటీ ఆఫ్. సరే, దీనికన్నా ముందు పొలిటికల్ పార్టీస్ వాళ్ళ రిప్రజెంటేటివ్స్ని తీసుకున్నారు, అదంతా జరిగింది. లేదంగా ఇందిరాగాంధీ టైంలో అయితే 3 చీఫ్ జస్టిస్ని పొటెన్షియల్ క్యాండిడేట్స్ని పక్కన పెట్టి ఎమర్జెన్సీ టైంలో చీఫ్ జస్టిస్గా తీసుకొచ్చారు. కథ మనకు అందరికీ తెలుసు. కానీ నౌ వీఆర్ టాకింగ్ అబౌట్ సిచ్యువేషన్ ఎక్కడ ఎట్లా వచ్చిందంటే 5 మందో 3 మంది కూర్చొని ఎవరిని చీఫ్ జస్టిస్ చేయాలి, ఎవరిని ట్రాన్స్ఫర్ చేయాలి, ఏ జడ్జిని సుప్రీంకోర్టుకి తీసుకురావాలి, ఏది తీసుకురాకూడదు మీరు ఎట్లా డిసైడ్ చేస్తారండి? ఎన్జేఎస్సీ నాకు బిల్లు ఉండే, పార్లమెంట్ చేసిన బిల్, ఆ బిల్ని మీకు కొట్టుపడేస్తారు. కాన్స్టిట్యూషన్లో ఎక్కడ చెప్పట్లేదు దట్ ద జడ్జెస్ ఆఫ్ సుప్రీంకోర్ట్ కెన్ ఫార్మ్ ఏ కొలీజియం, ఎక్కడ లేదు ఆ రూల్. ఇట్స్ అన్ ఇల్లీగల్ థింగ్. దాన్ని ఎప్పుడో డిస్బ్యాండ్ చేయాలి. కానీ గవర్నమెంట్ ఏంటంటే ఎందుకు లేనిపోని గొడవ అని చెప్పేసి ఇచ్చేసారు. ఎందుకంటే ఏం చేసినా కానీ గవర్నమెంట్ వీళ్ళేమంటారు, లేలే మీ ఫేవరెట్స్ని పెట్టుకున్నారు. యూఎస్లో ఇంత మాట్లాడతారు కదా మనం, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, అది ఇది యూఎస్ ఇస్ అ మోడల్ అని చెప్పేసి. యూఎస్లో ప్రతి ప్రెసిడెంట్ అపాయింట్ చేసిన పొలిటికల్ అపాయింట్ ఉంటుంది. ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. ఒబామా అపాయింట్ చేసిన జడ్జిలు ఇంకా ఉన్నారు సుప్రీంకోర్టులో, యూఎస్ సుప్రీంకోర్టులో. క్లింటన్ అపాయింట్ చేసుకున్న జడ్జెస్ ఉన్నారు, బుష్ అపాయింట్ చేసిన జడ్జెస్ ఉన్నారు, ఈవెన్ బైడెన్ అపాయింట్ చేసిన జడ్జెస్ ఉన్నారు, ఇంకా ఈవెన్ ట్రంప్ అపాయింట్ చేసిన జడ్జెస్ కూడా ఉన్నారు లాస్ట్ టర్మ్లో అపాయింట్ చేసిన. సో అక్కడ పొలిటికల్ సిస్టమ్ నడుస్తుంది. జడ్జెస్ ఆర్ అపాయింటెడ్ బై ద గవర్నమెంట్ యూఎస్లో. ఇక్కడ మన దగ్గర చేస్తే అయ్యో గవర్నమెంట్ అపాయింట్ చేస్తున్నారు, మోదీ గారిని చంచాలను పెట్టుకున్నారు జడ్జెస్గా అని చెప్తారు. అప్పుడు అంటే మీరు ఇందిరాగాంధీ టైంలో మీరు అది మాట్లాడలేదే కాంగ్రెస్ వాళ్ళు? డెఫినెట్లీ కొలీజియం సిస్టమ్ ఇది ఇల్లీగల్. కరెక్ట్, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉండాల్సిందే. గవర్నమెంట్ ఒక్కరే కాదు, మన సిబిఐ డైరెక్టర్ సెలెక్షన్ చేస్తున్నట్ల మీరు చీఫ్ జస్టిస్, లీడర్ ఆఫ్ ఆపోజిషన్ అండ్ ప్రైమ్ మినిస్టర్ కూర్చొని జడ్జెస్ సెలెక్షన్ డిసైడ్ చేసుకోవచ్చు. కానీ మీరు 5 మంది కూర్చొని డిసైడ్ చేయలేరు. ఇట్ ఈస్ అ ఇల్లీగల్ థింగ్ టోటల్. యాక్చువల్గా ఆపరేషన్ కగార్కి సంబంధించి ఇప్పుడు పెద్ద ఎత్తున జరుగుతోంది. ఆపరేషన్ కగార్ అనేది కూడా నక్సల్స్ని బలవంతంగా అణచివేయాలని చూస్తున్నారు. ఇప్పుడు మనం ఏదైతే సల్వాజూడం గురించి మాట్లాడుకున్నామో ఆపరేషన్ కగార్ కూడా అలాంటిదే. ఒకవేళ మీరు ఏదైనా బలవంతంగా అణచాలని చూస్తే అది ఇంకో చోటికి వెళ్తుంది, ఇంకో చోట ఇంకో రూపంలో వ్యాప్తి చెందుతుంది అని అమిత్ షా అయితే చాలా క్లియర్గా March 26 కల్లా చివరి
మావోయిస్ట్ని కూడా మేము అంతం చేస్తాము, డెత్ బెడ్ మీద వాళ్ళు ఉన్నారు, ఆఖరి శ్వాస పీల్చుకుంటున్నారని చెప్పినప్పటికీ అక్కడ కూడా హ్యూమన్ రైట్స్ ఇష్యూస్ అనేవి వస్తున్నాయి కదా. హ్యూమన్ రైట్స్ ఇష్యూస్ ఎప్పుడు చూడండి వన్ వే స్ట్రీట్ లాగా ఉంటుంది. నక్సలైట్స్ ఎవరన్నా ఆర్డినరీ ఒక సర్పంచ్నో ఆ విలేజ్లో నాకు పోలీస్ ఇన్ఫార్మర్ అని చంపినప్పుడు ఈ హ్యూమన్ రైట్స్ వాళ్ళు ఎవరు కనిపించారు మీకు. అప్పుడు నక్సలైట్ని చంపినప్పుడు హ్యూమన్ రైట్స్ వాళ్ళు అందరు లేసేస్తారు. ఆ టైంలో టెర్రరిస్ట్ని చంపినప్పుడు వచ్చేస్తారు హ్యూమన్ రైట్స్ ఏమైందని చెప్పి. అందరికి హ్యూమన్ రైట్స్ ఉందండి. ఇవాళే నేను చూసాను పొద్దున సుప్రీంకోర్టు నిన్న ఒక హియరింగ్లో షాకింగ్, ఒక ఆయనకి డెత్ సెంటెన్స్ ఇచ్చారు. ఒక కిల్లర్కి 4 వయసుల అమ్మాయిని రేప్ చేసి చంపిన ఒక ఆయనకి డెత్ సెంటెన్స్ ఇచ్చారు. అది లోవర్ కోర్ట్ నుంచి మొదలైంది 20 సంవత్సరాల ముందు ఎక్కడో. లాస్ట్లో సుప్రీంకోర్టు దాకా వచ్చి ఐ థింక్ 2017లో సుప్రీంకోర్టు కన్ఫర్మ్ చేశారు ఎస్ డెత్ సెంటెన్స్ అని. ప్రెసిడెంట్ దగ్గర వెళ్ళింది, ప్రెసిడెంట్ రిజెక్టెడ్ ద అపీల్. అప్పుడే ఉరి తీసేయాలి ఉన్నాయని, ఈ షుడ్ బిన్ హంగ్ దెన్. ఇప్పుడు సుప్రీంకోర్టుకి వచ్చి సుప్రీంకోర్టు ఏమంటున్నారు, కాదు అది మొత్తం ప్రాసెస్ ఫాలో చేసామా లేదా అని మనం చూడాలని. మీరు మాట్లాడుతున్న ఇదే హ్యూమన్ రైట్స్. మొత్తం ఒక పాత జడ్జ్మెంట్ ఉంది, మనోజ్ కేసు ఒకటి ఉంది, ఆ జడ్జ్మెంట్లో ఉన్న పారామీటర్స్ ఫాలో చేశారు ఆ డెత్ సెంటెన్స్ కోసం. ఈ 4 వయసుల అమ్మాయిని రేప్ చేసి చంపిన ఆ అమ్మాయికి హ్యూమన్ రైట్స్ లేదండి. ఈ కిల్లర్స్కి హ్యూమన్ రైట్స్ ఉందా? అదే అడుగుతాను ఈ సుప్రీంకోర్టు దగ్గర. మీకు ఇంకా పనేం లేదా సుప్రీంకోర్టు జడ్జెస్కి? ఒక ఆయన ప్రూవన్ కేసు సుప్రీంకోర్టే రిజెక్ట్ చేశారు, రివ్యూ రిజెక్ట్ చేశారు, దాని తర్వాత ప్రెసిడెంట్ దగ్గర ప్రెసిడెంట్ రిజెక్ట్ చేశారు, దాని తర్వాత మళ్ళీ మీరు తీసుకొస్తున్నారు యసీన్ మలీకి ఇట్లాంటి వాళ్ళని అందరినీ మీరు చూస్తున్నారు. వాళ్ళ కోసం ఏ హ్యూమన్ రైట్స్ ఉండదు, అన్నీ వాళ్ళకి ఇచ్చేస్తారని. ఇది ప్రాబ్లం. కశ్మీరీ టెర్రరిస్ట్ కానీ ఎవరైనా కానీ రాత్రిపూట 1 గంటకు డోర్ ఓపెన్ చేసి హియర్ చేసిన సుప్రీంకోర్టు ఇది. మళ్ళీ మీరు ఆర్డినరీ సిటిజన్స్కి ఎందుకు చేయట్లేదండి? అది వాళ్ళకి హ్యూమన్ రైట్స్ లేదండి. మన దగ్గర ఎంతోమంది నక్సలైట్స్ చంపిన ఫ్యామిలీస్ ఉన్నారు మన దగ్గర, వాళ్ళకి హ్యూమన్ రైట్స్ ఎవరు అడగట్లేదే. పోలీసు వాళ్ళు చంపారు, ఉమేష్ చంద్ర కానివ్వండి, కేఎస్ వ్యాస్ గారు అని, వాళ్ళకి హ్యూమన్ రైట్స్ లేదండి. ఇట్స్ 2 వే స్ట్రీట్, 1 వే స్ట్రీట్ కాదు ఇది. సో డెఫినెట్గా ఇప్పుడు ఇక్కడ నడుస్తున్న పెద్ద పెద్ద మేధావులు కానివ్వండి, ప్రొఫెసర్ హర్గోపాల్ కానివ్వండి, మిగతా వాళ్ళు కానివ్వండి, ప్రొఫెసర్ కోదండరామ్, ఇట్లాంటి వాళ్ళందరూ మాట్లాడతారు. వరవరరావు గారు ఉన్నారు దీనికన్నా ముందు. వీళ్ళందరూ మాట్లాడి హ్యూమన్ రైట్స్, ఓన్లీ హ్యూమన్ రైట్ నక్సలైట్స్ గురించి మాట్లాడతారు. హ్యూమన్ బీయింగ్స్ కూడా ఉంది, మిగతా చోట్ల ఎవరిని చంపారో వాళ్ళకు కూడా హ్యూమన్ రైట్స్ ఉంది, అది గుర్తుపెట్టుకోవాలి వీళ్ళు. అది ఆపరేషన్ కగార్ కానీ ఎక్కడైనా కానివ్వండి. నేను దీనికన్నా ముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, నక్సలైట్ చేతిలో పోలీసు వాళ్ళని చంపేస్తారు, పోలీసు వాళ్ళ చేతిలో నక్సలైట్ అయితే వాళ్ళు కూడా చంపేస్తారు. కథ 2 వే స్ట్రీట్. అది జస్టిస్ లేదు 2 సైడ్లలో, కరెక్టే, ఐ యాక్సెప్ట్ ఇట్. కానీ దట్ ఇస్ ద లా ఆఫ్ ద జంగిల్ అంటాం మన ఇంగ్లీష్లో. ఆటవిక న్యాయం ఏం చేయలేం. మీకు చేతిలో దొరికితే వాళ్ళు ల్యాండ్ మైన్ బ్లాస్ట్ చేసి ఎంతమంది చంపారు మనం చూసాం. దీనికన్నా ఒక 74 మంది సిఆర్పిఎఫ్ని చంపారు ఒకసారి ఛత్తీస్గఢ్లో. అప్పుడు పండుగ చేసుకున్నారు జేఎన్యూలో, జవహర్లాల్ యూనివర్సిటీలో సెలబ్రేషన్ చేశారు. ఆలోచించండి, మన సోల్జర్స్ని, మన సిఆర్పిఎఫ్ వాళ్ళని నక్సలైట్ చంపితే పండుగ చేసుకున్నారు జేఎన్యూలో. అప్పుడు ఎక్కడ పోయిందండి హ్యూమన్ రైట్స్? ఆ 74 ఫ్యామిలీలు, వాళ్ళ వైఫ్స్ కానీ వాళ్ళ పిల్లలకి ఎవరు హ్యూమన్ రైట్స్ చెప్పారండి? అప్పుడే వాడు హ్యూమన్ రైట్స్ గురించి అడగట్లేదు, అప్పుడెవరు పోస్ట్మార్టం గురించి అడగట్లేదు, ఎవరు వీడియో ఫిల్మ్ చేయాలని అడగట్లేదు. కానీ ఇటువైపు వస్తే మొత్తం హ్యూమన్ రైట్స్ వచ్చేస్తారు. దానికి రెడీగా కోర్టు కూర్చుంటారు, హియరింగ్ రాత్రికి రాత్రి హియరింగ్ పెడతారు. ఒక నార్మల్ పర్సన్కి ఈ కంట్రీలో జ్యుడిషియల్ సిస్టంలో అస్సలు ప్లేస్ లేదు. మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళండి ఒకసారి, మీకు తెలిసిపోతుంది. అప్పుడు లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. మీరు అడ్వకేట్ అని రికార్డ్ తీసుకోవడానికి మీరు లక్షలు ఇవ్వాల్సి వస్తుంది. దాని తర్వాత మీ జ్యుడిషియల్ ఆఫీసర్ ఒక్క స్ట్రోక్లో సుప్రీంకోర్టు హియరింగ్ పోస్ట్పోన్, ఖతం, నెక్స్ట్ హియరింగ్ సంవత్సరం తర్వాత అయిపోయింది. మీరు ఇంత డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి ఢిల్లీ దాకా వెళ్ళి హోటల్లో ఉండి అడ్వకేట్కి డబ్బులు ఇచ్చిన తర్వాత మీ హియరింగ్ కూడా మీరు పట్టించుకోవాలి. వాళ్ళు ఒక 5 సెకండ్స్లో డిస్పోజ్ చేసిస్తారు మిమ్మల్ని. ఎందుకంటే యూఆర్ నాట్ కపిల్ సిబల్, యూఆర్ నాట్ అభిషేక్ మను సింఘ్వి, మీరు బృందా గోవర్ కాదు. వాళ్ళు వస్తే వింటారు సుప్రీంకోర్టు, వాళ్ళకి హ్యూమన్ రైట్స్ ఉంది, వాళ్ళకున్న క్లయింట్స్ని ఇమ్మీడియట్గా రిలీఫ్ ఇస్తారు. నార్మల్ సిటిజన్కి అసలు ఎవ్వడు పట్టించుకోడు ఈ కంట్రీలో. దట్ ఇస్ ద ప్రాబ్లం. ఎన్జేఏసీ ఏ రోజు రిజెక్ట్ చేశారో సుప్రీంకోర్టు, ఆ రోజు నుంచి ఒక డెస్పాటిక్ సిస్టమ్, 1 వే ట్రాఫిక్ మొదలైంది సుప్రీంకోర్టులో. ఎవరు జడ్జెస్ కావాలంటే వాళ్ళే అపాయింట్ చేసుకుంటున్నారు, ఎవరు కావాలంటే వాళ్ళే జడ్జ్మెంట్లు ఇచ్చుకుంటున్నారు, అన్నీ చేస్తారు వీళ్ళు. 4 సంవత్సరాలు నా అమ్మాయిని రేప్ చేసిన మనిషికి హ్యూమన్ రైట్స్ గురించి మాట్లాడుతున్నారు ఇదే సుప్రీంకోర్టు. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరూ
జ్యువెలరీతో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు